ఏమైనా నిద్రపోతుంది అనేసి వీడితో ఆడుకుంటా ఉంటే వీడైతే ఒక్కసారి ఏడ్చేసాడు. ఆ పిల్లగాని లేచి కానీ చూసిందా నా అంతా తేల్చేస్తానేసి ఎటో సదాచిన అయినా కూడా ఏడుస్తూనే ఉన్నాడు. నా వల్ల కాక మా అమ్మ దగ్గరికి పోయి చేస్తే వాడైతే నా మీద ఫుల్ కంప్లైంట్ చేస్తున్నాడు. వాడు చెప్పేది చూసి మా అమ్మ కూడా నీకు దెబ్బలు పడతాయో అని చెప్పింది. ఫ్రెండ్స్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే నేను అలా ఉదయాన్నే వచ్చి చల్లగా ఉన్నదని ప్రదేశం చూసుకుంటా ఉంటే పైన అయితే భయంకరమైన నీడలాగా అనిపించింది. ఏంటి నీడని చూస్తే మొత్తం మబ్బుని చూసుకుంటా కానీ ఇక్కడే కానీ ఉంటే ఆ వాన కానీ కరిగ్గా నా మీద పడిందంటే ఇంకా జ్వరము. అందుకని ఇప్పుడున్న ఇబ్బందుల్లో అదొక ఇబ్బంది అయిపోద్ది. అలాగే అనుకుంటే చెట్టు కిందకి వస్తే ఈ చెట్టు కూడా నా మీద కనికరించకుండా ఇరిగి నా మీద పడేలాగా ఉంది. నాయన ఏంద్ర ఎట్ట చూసినా వాతావరణం మనకు అనుకూలం లేదనేసి ఇక్కడ నుంచి పరుగుతుకుంటే పోయినా ముందున్న చెట్టు చూసి ధైర్యం వచ్చింది. ధైర్యం రాగా దాన్ని అమ్మిడి పోతే భయం వచ్చింది. ఎందుకంటే ఎక్కడ చూసినా నీళ్ళు రాలుతున్నాయి. నాకైతే ఒక డౌట్ వచ్చేసింది, ఎలాగనేసి రామ్ కూడా తడిపేయాలనేసి వానగాని నా మీద కసి తెచ్చుకోవాలనేసి కానీ వానగా పడుతుందో ఏమో తెలియదు కానీ మనకి ఎందుకు ఎన్నేసి పరుగుతుకొని ఇంటికే తెలిపి నా పరిస్థితి ఎలా ఉంటే మా ఓడి పరిస్థితి ఎలా ఉందో మా అమ్మ పరిస్థితి ఎలా ఉందో అనేసి త్వరగా ఇంట్లోకి వెళ్తే మా అమ్మ అయితే మా ఓడితో అయితే ఒరే చిన్నోడా ఒరే పొండోడా ఉద్దోడా అంటే ఆడుకుంటా ఉన్నది. ఒరే భలే కథ ఉంది అనుకుని నేనైతే ఆలోచన ఓమే నువ్వు ఒకటే కదా నేను కూడా ఆడుకుంటామంటే సరే ఆడుకోబో నేను పడుకోవాలని చెప్పి ఆడుకోవాలని బయట తీసుకొచ్చి ఆడుకుంటా ఉంటే ఈడైతే ఓ నేర్చేసాడు. మా అమ్మ అయితే ఏం చేస్తున్నావు యా నీకైతే చిన్నగా ఉండదు అని చెప్పింది. ఓమే నేనైతే కావాలని నడిపిస్తాను ఏంది నాకన్నా నా కొడుకు కదా నేను ఎందుకు నడిపిస్తాను మేము ఊరికి నేను అయితే అని చెప్తా ఉంటే ఎందుకు ఏడుస్తున్నాడు అడుగుతా ఉంది. దాని తగ్గట్టుగా ఈడు కూడా గమ్ము ఉంటే కదా మా అమ్మ కాడ ఎలాగని తిట్టించాలనేసి ఊరికి ఏడుస్తున్నాడు. ఓయో నీకు ఇప్పుడు అక్కడ లేచి వచ్చి అంటే మామూలుగా ఉండదు అని చెప్పింది. ఓమే పొండాడా నన్ను ఎందుకు మీ అమ్మకారు తిట్టిస్తావు అనుకుంటే నా వల్ల కాదనేసి వాడిని తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తా ఉన్నా. వెళ్ళేటప్పుడు ఒకటైతే అనుకున్నా ఏం చెప్పుకుంటూ చాలరు అనుకుంటే వాడు పాల కోసం ఏదైనా చెప్పొచ్చు కానీ మా నాన్న ఈ విధంగా నన్ను తిట్టాడు కొట్టాడు అని ఏం చెప్పాడో తెలియదు కానీ వాడు భాషలో వాడు చెప్పేస్తాడు. మా అమ్మాయి గమ్ముంటుంది నీకు దెబ్బలు పడతాయో ఇంకొకసారి అవ్వడం ఏమంటే అనేసరికి అప్పుడు ఏడ్చుకుంటా ఉన్నాడు. లాస్ట్ కి మా అమ్మాయి అయితే ఒకటి గుర్తొచ్చి నాకు ఏంది ఇప్పుడే నాకు సినిమాలు చూపిస్తారు మీరు ఇద్దరు కలుసుకొని ఇంకా రేపు పెద్ద అయితే ఇంకా సినిమా చూపిస్తారు మీరు అనుకుని నేను ఆలోచన చేస్తామన్నా. మా సుజన అయితే నవ్వుతా ఉంది. సుజన నువ్వన్నా చెప్పాలి కదా నేను అలా చేస్తున్నాను చెప్పి అంటే చెప్పకుండా అప్పుడైతే గమ్ము కూర్చునేసింది. నేనైతే అనుకున్నా ఈసారి కానీ ఓడిపోయినాం కదా ఇంకోసారి చూస్తే మీ కథ అనుకుని ఆలోచన చేస్తున్నా. నాకు కూడా మా వంటి చాలా అంటే చాలా ఇష్టం. నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే సపోర్ట్ చేయండి.